హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆన్యా స్కూల్ డే రొటీన్. సో ఆన్యా స్కూల్కి ఎలా వెళ్తుంది అనేది మొత్తం ఈ వ్లాగ్లో చూస్తారు. సో చెక్ ఇట్ అవుట్. సో నేను ఇక్కడ ఆన్య కోసము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ ఎగ్ రోల్ అనమాట. సో వీళ్ళకి 2:45 అయినా సరే 12:30 కల్లా లంచ్ ఉంటుంది అండ్ స్నాక్స్ కూడా రెండు ప్యాక్ చేయాలి. మార్నింగ్ మాత్రం తను పాలు తాగేసి అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తిని స్కూల్కి వెళ్తుంది. మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము స్కూల్కి, అంటే బస్ స్టాప్కి వెళ్తున్నాము. మా కమ్యూనిటీ లోపలికే స్కూల్ బస్ వస్తుంది. సో ఒక బస్ బే ఉంటుంది, అక్కడ వచ్చి పిల్లల్ని పికప్ చేసుకుంటుంది. ఇక్కడ పిల్లలందరూ ఖచ్చితంగా లైన్లో నిలబడాలి బస్సు ఎక్కాలంటే. అది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాల్సిన రూల్. జియా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ 2:45 అలా వస్తుంది. తనే కాదు, వేరే క్లాస్ అందరూ కూడా 2:30కి అంతా వచ్చేస్తారు. ఇక్కడ గార్డెన్ కాబట్టి 7:30కి వెళ్ళి 2:45 అంతా వచ్చేస్తారు. ఇంకా సీనియర్ క్లాసెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఎర్లీగా 6:30కి అంతా వెళ్ళేసి 2:30కి అంతా వచ్చేస్తారు అనమాట. స్కూల్ టైమింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి ఇక్కడ. ఈరోజు త్వరగా లేచినాడు మా ప్రిన్స్ కూడా. ప్రిన్స్లో ఏమి తను వచ్చేలోపు నేను ఒక స్కెడ్యూల్ లాగా, ఒక రొటీన్ లాగా సెట్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత తనతో టైం స్పెండ్ చేయడానికి నాకు దొరుకుతుంది, లేకపోతే ప్యాక్ అయిపోతుంది మొత్తము ఇద్దరు కిడ్స్తో. యా సో జియా వచ్చే టైం అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళి జియాని కూడా తీసుకొచ్చేద్దాం. కొద్దిసేపు దూరానికి ఫుల్ టాప్ టు బటన్ తప్పేసుకొని రావాలి. అక్క తీసుకురావడానికి వెళ్తున్నా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే బస్సు పార్క్ చేస్తున్నప్పుడు స్టాప్ సైన్ అనేది ఆన్ చేసి ఉంటుంది. ఆ టైంలో పిల్లలు ఎక్కేటప్పుడు కానీ పిల్లలు దిగేటప్పుడు కానీ స్కూల్ బస్ని వేరే ఏ వెహికల్స్ కూడా క్రాస్ చేసి వెళ్ళకూడదు. అలా వెళ్ళారంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి పోలీసులు జైల్లో పెడతారు, లేకపోతే ఫైన్ వేస్తారు, ఏదో ఒకటి పడుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇదొకటి ఇంపార్టెంట్ రూల్ మనం గమనించుకోవాలి యూఎస్లో ఉన్న వాళ్ళు. ప్రిన్సీ, if you like this video, please do like, share and subscribe to our channel. Thank you so much.